దేవినేని ఉమా ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రి, వాళ్ళ కుటుంబం ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం. దేవినేని రమణ ఒకప్పుడు నందిగామ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత మంత్రిగా కూడా చేశారు, విద్యాశాఖ మంత్రిగా. ఆయన మరణం తర్వాతన ఉమా రాజకీయాల్లోకి వచ్చారు, కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. అదే సందర్భంలో మొన్నటిసారి అదే క్రిందటిసారి ఓడిపోవడం అన్నటువంటి ఇదే ఆయనకి టికెట్ ఇవ్వలేదు. మొన్నటిసారి మంత్రిగా అంతకుముందు చేశారు. 19లో ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. దాన్ని బేస్ చేసుకుని అంటే నందిగామ సీటు ఎస్సీకి వెళ్ళిపోయేటప్పటికి ఆయన మైలవరం నుంచి పోటీ చేయడం, మైలవరంలో సంప్రదాయం ఓసారి గెలిచిన వాళ్ళు మరోసారి ఓడిపోతూ ఉండటం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. బట్ వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారడం ద్వారా మళ్ళీ వరుసగా రెండోసారి గెలిచి ఆ సంప్రదాయాన్ని మార్చుకొచ్చారు. దేవినేని ఉమా వాస్తవంగా తను ఇరిగేషన్ మంత్రిగా ఉండి టిక్కెట్ ఎందుకు లభించలేదయ్యా అంటే, వసంత కృష్ణప్రసాద్ ఆర్థిక స్తోమతతో చూస్తే దేవినేని ఉమా ఆర్థిక స్తోమత తక్కువ. ఇరిగేషన్ మంత్రి అంటే 1000 కోట్లు తినేస్తాడు అన్నటువంటి ప్రచారానికి విరుద్ధంగా ఆయన సంపాదించలేకపోయారు అన్నటువంటిది, అంటే ఆయన నిజాయితీగా ఉన్నాడు అన్నటువంటి. అదే సందర్భంలో అప్పట్లో పట్టిసీమ లాంటిది కట్టారు, 300 కోట్లు వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇచ్చారు. అంటే డబ్బులేమి ఆయనకి పోలా, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి పోయి ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు దేవినేని ఉమా వెళ్ళి జనసేనకి సంబంధించినటువంటి ఒకప్పుడు మాజీ జెడ్పీ చైర్మన్, ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి పోలవరానికి సంబంధించినటువంటి కరటంకి ఫోన్ చేసి మాట్లాడింది లీక్ అయింది. అది మరి దేవినేని ఉమా లీక్ చేశాడా లేకపోతే జనసేనకు సంబంధించినట్టు కరటం లీక్ చేశారో తెలియదు. ఆయన ఫోన్ చేసి ఏందండి ఏదో యూట్యూబ్లో చూశాను 100 కోట్ల రూపాయలు తినేశాడంట కదా ఏడాదిలోనే అన్నటువంటిది. ఏది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలరాజు గురించి మాట్లాడిన సంభాషణ ఏది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాక్షి దాన్ని హైలైట్ చేసింది. గొప్ప విషయం అండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేయండి, అసలు పార్టీకి అంత డ్యామేజ్ ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అంటే ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అదే కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు పని చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు చేశారు, మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం ముడి అంటే అదే అందుకని గుర్తుకొచ్చి రాయనట్టున్నాడని చేశాను. అవునండి, మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎవడంటే ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను 1 కోటి రూపాయలు తీసుకుని పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినాడు నేనండి. తెలుసా నాకు అన్ని తెలుసు. ఇబ్బందిగానే ఉంది. కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. మేము ఇప్పుడు అసలు చెయ్యి దాచడం అంటే తెలియదండి. వినోదంతో ఉన్నాడు మీరంటే కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి. ఇబ్బంది ఉంది, కాకపోతే కంట్రోల్ చేస్తున్నా. అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా
మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే మళ్ళీ కూటమి దెబ్బతిని వస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే అవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్లా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే 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 అడిగినప్పుడు చెప్తారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని ఖమ్మం రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్క ఉన్నాడు. సానా సతీష్, సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్, లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన దగ్గరే ఉన్నాడు. మనం కలిసి కూర్చున్నాం ముడి అంటే అదే అందుకని గుర్తుకొచ్చి రాయినట్టున్నాడు చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవును చెప్పాను నాకు. ఇది ఓవరాల్గా అంటే అక్కడ పాయింట్ అలా ఏంటంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లు మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లీక్ చేయకుండా బయటికి రాదు, లేదా ఎవరు ఫోన్ నుంచినో చేశారంటున్నారు కాబట్టి తెలుగుదేశం ఆయన ఫోన్ నుంచి వాళ్ళు ఎవరన్నా లీక్ చేసి ఉండాలి, అందులో రికార్డు పెట్టేసేసి తెలియకుండా, దేవినేని ఉమాకి తెలియకుండా, లేకపోతే ఇందులో ఈ పదాలు ఇవి ఉండదు. ఓవరాల్గా అయితే ఒకటి ఖాయం, ఎవరికి దొరికినంత దోచుకో అనేది ఏదో సుమా ప్రోగ్రాం ఒకటి ఉంది, క్యాష్ అని ఒక ప్రోగ్రాం, అందినంత దోచుకోనో లేదా దొరికినంత దోచుకోనో. ఇప్పుడు ఎవరి కాన్సెప్ట్ నడుస్తుంది, ఇసుక మద్యం దగ్గరే కనబడిపోతుంది, మైనింగ్ దగ్గరే కనబడిపోతుంది. కాబట్టి ఎవరి కాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ టాపిక్తో మరొకసారి దీన్ని వైసీపీ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆటోమేటిక్గా.